ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. మీ ఫ్రెండ్ ప్రెస్ మీట్ వినే ఉంటారుగా మీరు? నా ఫ్రెండ్ ఆ, ఇదేంటి కొత్తగా మళ్ళీ ఇదొకట మాకు మాకు ఫ్రెండ్ కాదు, ఏదో అంటారు కదా, ఆగర్భ శత్రువు అనో ఇంకోటనో ఏం చెప్పాలి దాన్ని. అటువంటి 420లు క్రిమినల్స్ మాకు ఫ్రెండ్స్ ఎలా అవుతారండి? అసలు అక్కడే కదా మొదలైంది. ఉం. మొదలైంది అక్కడే కదా. ఏం మొదలైంది, అలా మొదలైంది. అదేలే, ఇప్పుడు మళ్ళీ ఎవరికి అర్థం కాని ఆ భాషలోకి ఎందుకు కానీ ఇప్పుడు ఆ పదాలు మళ్ళీ వాడడం ఎందుకు. కాకపోతే అతను మాట్లాడుతూ ఇవాళ ఆ, కొన్ని విషయాలు మీరు మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా. యా, నాకు విన్నానండి. అర్థం కాదు ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఏమి తేల్చారు, ఏమి తేల్చలేకపోయారు కదా అంటే ఏంటి, అది ఒక్కటి నాకు ఎందుకో రెచ్చగొడుతున్నట్టుగా అనిపించింది దర్యాప్తు అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ. తొందరగా జగన్ సంగతి ఏంటి తేల్చండి బాబు అని. ఇప్పుడు ఒక పక్కనేమో వాసుదేవ్ రెడ్డి, ఆ సత్యప్రసాద్ అప్రూవల్ గా పిటిషన్లు ఫైల్ చేశారని తెలుస్తాను కోర్టులో, యా, ఏసీబీ కోర్టులో. సో ఈయన గారు ఏం తేల్చారు, ఏం పీకుతారంటే, మరి ఏమి తేల్చకుండానే ఇప్పటికి దాదాపుగా 40 మందికి పైగా అరెస్టులు అవుతారా అంటే ఇక్కడ ఏమి విషయం, ఏమి క్లారిటీ లేకుండానే ఇక మొత్తం అయిపోయింది, బండారం మొత్తం బయటపడిపోయిందని చెప్పి వాసుదేవ్ రెడ్డిను సత్యప్రసాద్ ఇద్దరు అప్రూవల్ గా మార్చడానికి పిటిషన్లు వేస్తారా? ఇవాళ లిక్కర్ కేసులో వీళ్ళు దోపిడీ చేసినటువంటి సొమ్ము ఎక్కడెక్కడికి ఎలా చేరుకుంది అన్న అంశాలు కూడా మనీ ట్రయల్ కూడా లాగుతా ఉన్నారు. మొన్న ఈ మధ్యనే బాంబేలో ఈ మనీ లాండరింగ్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఈ అనిల్ చోక్రా అనేటటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఈ అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్ ఇటువంటి కంపెనీల నుంచి వివిధ షెల్ కంపెనీల ద్వారా డబ్బులు ఎక్కడికి చేరాయో కూడా ఇవాళ ఆధారాలు కూడా బయటపడ్డాయి. దాదాపు 35 షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల ద్వారా ఈ చొకారా అనే వ్యక్తిని ఎవరైతే అరెస్ట్ చేశారో అతని ద్వారా, అతని సహాయంతో ఈ డబ్బంతా కూడా రకరకాలుగా తరలించారు. మనీ ట్రయల్స్ కూడా బయటపడుతున్న తర్వాత ఇంకా ఏం చేశారు, ఏం ఓడిపోయారంటే అదే తెలుస్తుంది. ఇంక కొద్ది రోజుల్లో ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వటమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి కోటరీ మొత్తం ఇరుక్కుంది. క్యాష్ డెన్లు నడిపినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బండారం అంతా బయటపడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ సొమ్ములతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడో, ఆ ఆస్తులు ఎలా వచ్చాయో, వాటిని మొన్న ఆఖరికి సీజ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో మొత్తం ఏదో పండు ఒలిచి చేతిలో పెట్టిన విధంగా లిక్కర్ స్కామ్ విషయంగా వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క అంశం, పాలసీ ఏ ఉద్దేశంతో మార్చారు, వాసుదేవ్ రెడ్డిని ఏ ఉద్దేశంతో అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు, అతనికి ఒక పదవితో పాటు కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ గా ఎందుకు కూర్చోబెట్టారు, కంప్యూటరైజ్డ్ ఇండెంటింగ్లు ఎందుకు మార్చేసి మాన్యువల్ విధానంలోకి వచ్చారు, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ దేనికి చేశారు, రాజకస్ రెడ్డి ఎక్కడెక్కడి నుంచి ఎంతంత వసూలు చేశారు, ఎక్కడెక్కడ క్యాష్ డెన్లు వీళ్ళు పెట్టారు, ఆ క్యాష్ డెన్ లో ఉన్నటువంటి సొమ్ము ఎవడెవడు దొంగలించి ఎత్తుకెళ్ళిపోయారు. మొన్న అది కూడా ఒక వార్త కదా. అక్కడ ఉన్నటువంటి సొమ్ము చూసి ఏదో ఖాళీగా పడున్నారా బాబా, 4 పెట్టి ఎత్తుకెళ్ళాలని చెప్పి వాటిని ఎవడెత్తుకెళ్ళాడు? ప్రియుడు ప్రియురాల మధ్య ఉంది కదా. అవును. సో అంటే ఆ స్థాయిలో దర్యాప్తు ఒక పక్కన జరుగుతా ఉంటే, మనీ ట్రయల్స్ తో సహా అన్ని విషయాలు కూడా బయటపడతా ఉంటే ఏం చేశారంటే, ఏమో మీరు అన్నట్టు ఈ బిగ్ బాస్ ని ఎప్పుడు పట్టుకుంటారా అని మాకేదో ఛాలెంజ్ ఇచ్చినట్టుంది. కాబట్టి ఆయన గారు ముచ్చట పడుతున్నటువంటి ఆ కోరిక కూడా త్వరలోనే తీరుతుంది. ఎందుకంటే నాకైతే ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఒకటండి, లిక్కర్ స్కాము విషయం కానీ, లిక్కర్ స్కామ్లో దర్యాప్తు జరుగుతున్న తీరు మీద కానీ, లేకపోతే అసలు లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేయడమే వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, వైసీపీ వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే 40 మంది మీద 50 మంది మీద కేసులు పెట్టారు. ఇందాక నేను చెప్పిన వాళ్ళు చాలామంది సీనియర్లు, ఐఏఎస్లు, పెద్ద పెద్ద లీడర్లు జైలుకి వెళ్తున్నారు, జైల్లోనే ఉన్నారు, వెళ్తున్నారు కాదు జైల్లోనే ఉంటున్నారు, మగ్గిపోతున్నారు. వెళ్ళాల్సింది ఎవరన్నా ఉంటే ఒకళ్ళే అంతిమ లబ్ధిదారు. ఆ అంతిమ లబ్ధిదారు ఎవరో అందరికీ తెలుసు.
గఫూర్ గారు నాకు అర్థం కాంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం తేల్చారు అని అడగడం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఈయన పేరైతే రావట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి పేరైతే లేదు, మిగతా వాటిలో సంగతి దేవుడెరుగు, కానీ లిక్కర్ స్కామ్లో అయితే లేదు.